వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ 2026కు సంబంధించినటువంటి ఇటీవల జరిగిన జాబ్ క్యాలెండర్ 2026 సమీక్ష మంత్రుల బృంద సమావేశంలో మరి 2026కు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ మరి పక్కాగా సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా అయితే మంత్రి లోకేష్ గారు ప్రకటించారండి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు తెలిపారు. మరి జాబ్ క్యాలెండర్ 2026పై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించి సమావేశానికి మంత్రులు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జాబ్ క్యాలెండర్ 2026లో విడుదల చేసిన 10,060 ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయనున్నారు. అయితే ఇప్పటికే మొదటి దశలో వివిధ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఏడాది మే 15న నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే రెండవ దశ క్రింద ఉన్నటువంటి 3,168 పోస్టుల భర్తీకి ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని మొదట నిర్ణయించినప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో వివిధ సాంకేతిక కారణాలు ఉద్యోగ సంఘాల వినతి మేరకు జాప్యం జరిగింది. దీంతో సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఓకేనా? నెక్స్ట్ అక్టోబర్ 15న 3-4 దశల నోటిఫికేషన్లు. ఓకేనా? మనకు సెప్టెంబర్ 15న ఏదైతే ఆగస్టు 15న ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని సెప్టెంబర్ 15న, అయితే సెప్టెంబర్ 15న విడుదల చేయాల్సినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, ఇతర ఖాళీలన్నీ కూడా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది 3-4 నోటిఫికేషన్లలో భాగంగా. అయితే జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈసారి 3-4 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశించారు. 3వ దశలో 2,368, 4వ దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లోని ఖాళీలను డిపార్ట్మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భర్తీ చేయాలని సీఎం నిర్దేశించారని దిశగా మరి అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రెండవ దశలో 2,388 ఉద్యోగాలలో 2,225 పోస్టులు హోంశాఖలో భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన ఉద్యోగాల కంటే మరిన్ని ఉద్యోగాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రుల బృందము అభిప్రాయపడడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? మరి ఉద్యోగాల భర్తీలో న్యాయపరమైన చిక్కులు లేకుండా ఓకేనా సకాలంలో భర్తీ చేసేలా చూడాలని కూడా ఇక్కడ మరి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మరి మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయన్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఎలక్షన్స్ కోడ్ అయితే వస్తుందండి. మరి ఎలక్షన్స్ గెజిట్ అయితే విడుదల చేస్తే మరి దానిలో ఎలా విడుదల చేస్తారు అనేది మాత్రము మనం చూడాలి. మరి నోటిఫికేషన్ గెజిట్, ఎన్నికల గెజిట్ రాకముందే వీటికి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తే ఎలాంటి సమస్య అయితే
ఉండదు. ఓకే గాయ్స్. సో ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.